శ్రీ శివాయ గురువే నమః. పాకురికి సోమన పాత్ర చిత్రీకరణ చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఎక్కడ. ఈయన ప్రతిపాదించిన మతం పాక్షికమైంది అయినప్పుడు కూడా పాత్ర సృష్టి మాత్రం సర్వజన సమాదరణంగా ఉంటుంది అని అందరూ అంగీకరిస్తారు. సోమనాథుడు చిత్రించిన పాత్రలు సామాజిక జీవనానికి సన్నిహితంగా ఉంటుంది. పైగా సాధారణంగా మానవ చిత్త ప్రవృత్తులకు లోబడి ఉన్నాయి. అతి సహజంగా ప్రవర్తిస్తున్నట్టుగా ఉంటుంది. యథార్థంగా మానవ ప్రపంచం చెందిగా సజీవమైనట్లుగా ఉంటుంది. అంతేకాకుండా మౌఢ్యత్యము చక్కగాను అతని పాత్ర మౌఢ్యంలో ఉంటాయి, మౌఢ్యంగా ఉంటాయి. నిర్మలమైనటువంటి నిశ్చల భక్తికి నిర్మలమే నిశ్చల భక్తి చక్కని దృష్టాంతం. పాత్రను అచ్చుపోసినట్లుగా అన్ని పాత్రలు కూడా ఒకే మాదిరిగా కాకుండా ప్రత్యేక వ్యక్తిత్వంతో వైవిధ్యంతో చైతన్యం కలిగి ఉండేట్లుగా సోమనాథుడు చిత్రించాడు. పాత్రల ముఖ్యత్వం మనకి ప్రదర్శించడంలో సోమనాథుడు చాలా ప్రజ్ఞావంతుడు. అతనే సాటి. బెజమహాదేవి చూడంత బాగా రాసిందో. కరకంఠ శ్రీపాద కమ్మలాంతరంగాన్ని పరమేశ్వరుడు ప్రహ్లాదుడై పలు పాటలు పట్టుకు కారణం తల్లి లేకుంటే అని ఆమె ఇట్లా పాపం బాధపడింది. తల్లి కలిగిన నీల తపసిగా అనిచ్చు, తల్లి కలిగిన నీల తల జడలు గట్టు, తల్లి ఉన్న విషంబుతు రావని లిచ్చునే, తల్లి ఉండిన త్రోళ్ళు దాల్పల్చునే నేలిచ్చు అని, తల్లి పాముల నేల ధరింపనిచ్చు, తల్లి బుడిద ఎలరా తాబుయ్యనిచ్చు, తల్లి పుచ్చునే భూమి తనయు నిమ్మ తరియని, తల్లి పుచ్చునే సుతుని వల్ల కాటికిని. ఎంత బాగా చెప్పినా చూడండి. బెజమహాదేవి పసిపిల్లాడ నీళ్లు పోయటం, నీళ్లు పోస్తూ తల్లి ఎలాగైతే పిల్లనట్టు, అయ్యో నీకు తల్లి లేదు కాబట్టి నువ్వు తపస్సు చేసుకుని వెళ్ళిపోయావు, జుట్టు జడలు కట్టేసిందో, విషంతో ఆనిస్తుందా మీ అమ్మ ఉంటే లేదు కాబట్టి బట్టల తోళ్ళు పులిచిరమాలు ఏనుగు చిరమాలు తాళని ఇస్తుందా, కట్టుకొని ఇస్తుందా, మెడలో సర్పాలు ధరింపని ఇస్తుందా, ఇలా ఒంటి బూడిద రాసుకొని ఇస్తుందా, తని ఇలా వదిలేస్తుందా, అయ్యో నిన్ను ఎవరు నిద్రపుచ్చుతారు అని వలగాట్లో దింపుతుందా అని అన్నిటికన్నా ఈ మహాకాయం అంటూ వస్తున్న మహత్వం కలిగి ఉన్నాయన్నమాట. అలంకారాలు ఏమీ లేవు. సోమనాథుడు సామాన్య భావంతో గుండె ద్రవించే విధంగా రచన చేశాడు. ప్రబల సాక్ష్యం. చులక మరి తల్లి లేని సుతుడు అని లోకోక్తి సోమనాథుని శివునికి అనువర్తింపజేశాడు. నిజంగా శివునికి తల్లి ఉంటే ఇంత దుర్దశ కలిగి ఉంటుందా అనే విధంగా సోమనాథుడు చిత్రించాడు. శివుడు అయోనిజుడు, ఆది మధ్యాంతరితుడు అని తెలిసినప్పటికీ కూడా అందరికీ వలె అతనికి కూడా తల్లి మనసో బాగుండును అని పాఠకులు తల్లిడే విధంగా వర్ణించాడు. ఇలా భావించిన బెజమహాదేవి చెరుకు ఏమనుకుంది? తానెంత పోయేడను తల్లి లేకైను, తానెంత పెరుగునో తల్లి కలిగినను అని ఆదరాభావంతో కడిన నిడుపు. ఆదతాభావం అంటే బాధతో గుండెలో వచ్చిన బాధ అన్నమాట. దివ్య రసోత్తులతోటి బెజ్జవ మా పరమేశ్వరం చేయి సపరులు నిజంగా వస్తుపడాల్సిన శక్తికి జ్యోతికమవుతుంది. తాను తెచ్చి అవుతుంది. మళ్ళీ తర్వాత శివభద్రాల గొడగూచి తాను తెచ్చిన పాలను శివుడు ఆరగింపలేదని శివభద్రాల గొడగూచి భయం వ్యక్తం చేస్తుంది. సోమనాథుడు గొడగూచి మూర్ధత్వం నాకు భావమును పొందుపరిచి మనోహరంగా ఇలా చెప్తున్నాడు. పాలేల ఆరగింపవు లింగమూర్తి కాచుట సాలదో కమ్మవల్వో ప్రాచియో విరిగెనో పడుచనేనియో అంటే పలుచుకొని పొద్దెక్కెనో ఉండెనో పొగయి వల్చెడినో బుద్ధి పుట్టదో నెయ్యి ఓయకుంటినో కడువేడియో నీరు కలిసినవనియో ఏడవాద్యము లేక ఈయన తెచ్చి తినో చాలవో ఇవి పాలు కావనియో ఎన్ని విధంగా పాపం బతిమాలతాను. పాలు తాగలేని గొడవకు వచ్చేవరికి అందుకు వచ్చి ఆలింగా ఎంచుంది వాళ్ళ తాతగారు వీరసింహ తండ్రి గారు బాగా రాశారు. అక్కడ శివుడు ఎలా అందం వచ్చాడు, లింగా అంటే వచ్చాడు. కొగలించి తాగలేని చూస్తే గుళ్ళోకి వెళ్ళి చూపిస్తుంది. గుళ్ళోకి వెళ్ళి నా పాలు తాగేంత పిల్లలు నమ్మరు. వాళ్ళు యాత్రకి వెళ్తున్నాను. తల్లి వస్తే తైతం ఇల్లు కడి ముగ్గు పెట్టి అందంగా ఉంచి చక్కగా తల్లిని తీసుకెళ్ళడానికి ఎదురు సన్నాహం వెళ్తుంది. చిన్న పిల్ల, ఆ పిల్ల ఉంటమే 5 ఏళ్ల పిల్ల ఉండమే కాకుండా అలా వచ్చిన తర్వాత సరిగ్గా విసుకుని తల్లికి పని చేసావు మురిసిపోవాలి వాళ్ళు.
కానీ మురిసిపోకుండా ఎక్కడ పాలుతాను జుట్టు పెట్టి లాక్కెళ్ళారు, ఎక్కడ పాలుతాడు ఏమి చిన్న చూడలేదు, ఇంటికి పట్టుకొచ్చి తాగుతూ ఉంటామని. అబ్బాయి అమ్మాయి అదేం పట్టి కావాలని దేవుడితో తీసుకెళ్ళింది. తీసుకెళ్ళాడు తండ్రి, తీసుకెళ్ళి కొడుతుంటే అప్పుడు ఆ లింగా శివలింగాన్ని కౌగిలించేసుకుంది. గొడవకి వచ్చి కౌగిలించగానే ఆ లింగా అని కౌగిలించుకుంటుంది. అందులో వచ్చాడు శివుడు వచ్చి రక్షించాడు. అలా ఈ విషయాన్ని గురుగారు తండ్రిగారు తాతగారు ఉంది లింగా ఎంచు అని. నిక్కపు టాక నీకు లేదు, నీ గుక్కిడైనా కొంచెం చిక్కు నాకు కొంచెమని తాగు ఎందుకులా చేస్తావు అని బాగా చేసింది పాపం. ఒకసారి ఈశ్వరుని బతిమాలింది, మొక్కింది, గోపింది, ఎంత కాసిన శివుడు పలకలేదు, ఏం మాట్లాడలేదు. ఆ చివరికి తాగాడు పాలు. తల్లిదండ్రులు నమ్మలేదు. ఎందుకు ఇలా బసవపురాణం చెప్తున్నానంటే గురుగారు ఎక్కడ బసవపురాణాన్ని పురాణంగా చెప్పేవారు. అక్కడికి మనుషులాగా ఎద్దులు వచ్చి కూర్చునేవాట, శ్రీశైలంలో ఎక్కువ వాళ్ళ నాన్నగారు తాతగారు అంతా కూడా ఎక్కువ శ్రీశైలంలో ఆ నందీశ్వరుడు దగ్గరికి సెగలు పెద్ద నంది ఉంది అక్కడ కూర్చొని పురాణాలు చెప్తూ ఉండేవారు. రాత్రి 12 గంటలు కొన్ని ఎక్కువ అక్కడ గడిపాడు. ఆ గడిపినప్పుడు చదువుతుంటే అక్కడ గురుగారు కూడా చెప్తూ ఉండేవారు. పురాణాలు చెప్తూ ఉంటే మనుషుల్లా వచ్చి కూర్చునేవాడు, ఎద్దులు ఆవులని. ఆయన ఏమీ కాలకుండా చేపెట్టి ఆపేవాట, అందరినీ కూడా కూర్చుని లేవకుండా అవంగా వెళ్ళిపోయేవాడు ఎద్దులు, ఎవరు చెప్పకుండా. అంత ఇదిగా చేసేవాట గురుగారు. బసవపురాణం చెప్తే చాలు, బస్వా అంటే వద్దులు వచ్చేవాడు. అందుకని బసవపురాణం గురించి కొంచెం చెప్పాలి అనిపించి చెప్తున్నా, అంతకన్నా లేదు.